ఏపీ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్దమైంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా 543 లోక్సభ స్థానాలకు 7 విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగగా జూన్ 1న జరిగిన చివరి దశ పోలింగ్ తో ముగిశాయి ఎన్నికలు. జూన్ 2న అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు వెలువడ్డాయి. అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ విజయం సాధించింది. 60 స్థానాలకు గాను 46 సీట్లు గెలుచుకుని కమలం వికసించింది. మరోవైపు సిక్కిం అసెంబ్లీ స్థానాల్లో సిక్కిం క్రాంతికారి మోర్చా క్లీన్ స్వీప్ చేసింది. దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ అయిన ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఈ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటు వేయడం ప్రపంచ రికార్డు సృష్టించినట్లు తెలిపారు. G7 దేశాల్లో మొత్తం ఓటర్ల కంటే ఈ సంఖ్య 1.5 రెట్లు ఎక్కువ అన్నారు. ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లు పోటెత్తారన్నారు. దేశవ్యాప్తంగా 31.2 కోట్ల మంది మహిళా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా మహిళా ఓటర్లకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు ఎన్నికల అధికారులు. Created a world record of 642 million proud Indian voters. This is a historic moment for all of us, for the nation as a whole. 642 ever anywhere in the world in any of the electoral exercise. That's what is the number of voters. And this is, just to give you some small statistics, this is 1.5 times of the voters of all G7 countries. US, UK, France, Germany, Italy, Japan, Canada, all put together. We are comparing voters, not electors. And it is 2.5 times of the voters of 27 countries in the EU. That has been the incredible power of the voters of India. Let's see what happened next. There are 312 million proud women voters. This is also the highest ever in the world. It is larger than the 2019 elections, both the total and the women voters. So this we feel is the moment that we must cherish, we must celebrate, and we want to give them a standing ovation to all our voters by this. I would ask all of you to join and hand. These are all our voters. So we thank you all. We salute all our voters, all our women voters who have really come and voted in this election, including all of you. You have also voted. I know many of you. I personally know the experiences which you have.